హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రతిరోజు గీతా పఠనము అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. ఈ రోజు మన శ్లోకాన్ని ప్రారంభించే ముందు మనము మన జగన్నాథ మందిరం యొక్క అర్చా విగ్రహాల్ని ఒకసారి దర్శించుకుందాము. జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి జై, గౌరనితాయ్ కి జై, నరసింహ భగవాన్ కి జై, వామన్ దేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, మాధవ్ కి జై, శీల ప్రభుత్వ వారికి జై. ప్రార్థన చూద్దామండి మనము. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షుర్వున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 2వ అధ్యాయంలో 57వ శ్లోకాన్ని చర్చిద్దామండి. ఈ శ్లోకంలో మనం ఏం చర్చిస్తున్నామండి? ఇప్పటి వరకు స్థిత ప్రజ్ఞుడి గురించి చర్చిస్తున్నాము. భగవద్గీత 57వ శ్లోకము. యః సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థితుడై నిలుచును. అయితే మనము 56వ శ్లోకంలో ఏం చూసామంటే స్థిత ప్రజ్ఞుడి గురించి కృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తున్నారనమాట. స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు అనేది మనము నిన్న చూసాము. ఈ రోజు మనము స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు అనేది, ఏ విధంగా మాట్లాడడు, ఏ విధంగా ప్రవర్తించడు అనేది ఈ రోజు మనము చూద్దాం. అయితే ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం అండి. ఈ శ్లోకం నుంచి మనము చాలా విషయాల్ని మన జీవితంలోకి, మన నిత్య జీవితంలోకి అన్వయించుకోవచ్చు. అయితే ఈ భౌతిక జగత్తు అనేది ఏ విధంగా ఉంది? ఈ భౌతిక జగత్తు గురించి, ఈ భౌతిక జగత్తుకి శ్రీకృష్ణ భగవానుడు ఒక నామాన్ని ఇచ్చాడు. ఏంటి అది అంటే దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఎప్పుడు దుఃఖంతోనే నిండి ఉంటుంది, మళ్ళీ శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది, ఎప్పుడూ మారుతూ ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ భౌతిక జగత్తు ఏ విధంగా దుఃఖంలో ఉంటుంది అంటే, అయితే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజం అన్నమాట. ఎత్తు పల్లాలు అనేవి సహజం. ఇప్పుడు మనం ఈ రోజు మనకి ఏదైనా లాటరీ టికెట్ దొరికింది అనుకోండి, మనం సడన్ గా ధనవంతులం కావచ్చు. మళ్ళీ కొన్ని రోజులకే మనం ఏదైనా తట్టుకోలేనంత బాధ కూడా మనకి కలగొచ్చు. అంటే సుఖము దుఃఖము అనేది మన జీవితంలో మనకు సహజము. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మనం ఎందుకు వచ్చాం? మనం ఏదో ఒకటి కర్మానుసారమే ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే దుఃఖం లేకుండా ఉండడం అనేది అసలు సాధ్యం కాదు. ఈ జీవితంలో ఉన్నంత కాలము సుఖము దుఃఖము రెండు అనుభవించాల్సిందే. అనుభవించడానికే మనం ఈ లోకంలోకి వచ్చాం. అది తప్పించుకోవడం అనేది సాధ్యం కాదనమాట. ఈ సుఖ దుఃఖాలతోనే మనము ప్రయాణించాలి. మన దారి అనేది పూల దారి కాదు, పూల పాన్పు కాదు. ఈ ఎత్తు పల్లాల మీదనే మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే మరి స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు, ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో,
కృష్ణ భక్తి భావనలో ఉంటూ కృష్ణుడి యొక్క భక్తి సేవలో ఉంటూ వాళ్ళ చుట్టూ జరిగే యొక్క విషయాల యొక్క ప్రభావం వాళ్ళ మీద లేకుండా ఉంటారో వాళ్ళే స్థితప్రజ్ఞులు అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఎవరైనా ఒక స్థితప్రజ్ఞుడిని చూస్తే ఆయన్ని ఎవరైనా బాగా మెచ్చుకున్నారనుకోండి, అందరి ముందులు బాగా పొగిడారు, ఆయనకు మంచి ధన సహాయం చేశారు, మంచి ఆహారం ఇచ్చారు, మంచి దుస్తులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఆయన కూడా మళ్ళీ వాళ్ళకి మెచ్చుకోవడం, అందరి ముందు మళ్ళీ వాళ్ళకు వరాలు ఇవ్వడం అనేది ఉండదన్నమాట. వా ఆ అతను ఆ స్థిత ప్రజ్ఞుడు వాళ్ళని పట్టించుకోడు. అదే విధంగా ఎవరైనా దూషించినా, బాధ పెట్టినా, అవమానించినా, తిట్టినా, కొట్టినా కూడా అప్పుడు కూడా ఆయన బాధపడ్డు. వాళ్ళు ఇచ్చిన దానికి ఆయనకి మళ్ళీ కోపంగా ఆన్సర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కోపంతో శాపం ఇవ్వడం కానీ ఆ విధంగా చెయ్యరన్నమాట. ఈ రెండిటి యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండదు. ఏ విధంగా సాధ్యం ఇది? ఈ రెండిటి యొక్క ప్రభావం ఎవరి మీద ఉండదు అంటే, ఎవరైతే వాళ్లకు వచ్చిన సుఖ దుఃఖాన్ని రెండిటిని కూడా కృష్ణ భక్తి భావనలో ఉంటూ కృష్ణుడి యొక్క వాళ్ళకు వచ్చిన ఆ మంచి చెడ్ల ప్రభావం రెండింటిని కూడా కృష్ణుడితోని పంచుకుంటారు. ఏదైనా కానీ కృష్ణుడితోనే కృష్ణుడి యొక్క సలహా తీసుకుంటారు. ఆ విధంగా ఉంటూ వాళ్ళ లక్ష్యం ఏంటి? కృష్ణనే వాళ్ళ మీదనే వాళ్ళ ఫోకస్ ఉండి వాళ్ళు కృష్ణ భక్తియుత సేవలో ఉండి ఈ జన్మ మృత్యు పరంపర నుంచి ఏ విధంగా నేను బయటపడాలి, నేను ఏ విధంగా కృష్ణధామాన్ని చేరుకోవాలి, అది మాత్రమే వాళ్ళ ఫోకస్ అన్నమాట. ఈ విధంగా ఎలా సాధ్యం ఇది? మనం కృష్ణ భక్తి భావనలోనే ఉంటూ దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉండడం అనేది ఏ విధంగా సాధ్యం అంటే, దీనికి మనం ఒక చిన్న కథని చూడొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు ఒక రాజ్యంలో. ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే, ఓ మహారాజా, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను బాధ పెడుతున్నారు, ఎప్పుడు నా గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారని చెప్తాడనమాట. అప్పుడు రాజు అనుకుంటాడు, అదేంటి ఈ రాజ్యంలో ఉన్న ఒకళ్ళు ఇద్దరు కొంతమంది అంటే ఓకే, మరి ఈయనేంటి అందరూ అని చెప్తున్నాడు, అందరూ అని చెప్తున్నాడంటే సమస్య వాళ్ళలో కాదు ఈయనలోనే ఉంది అని చెప్పి వాళ్ళకి గుణపాఠం నేర్పాలనుకుంటారనమాట. అని ఏం చేస్తారంటే, ఒక కుండని తీసుకొని వచ్చి ఆ కుండ నిండుగా నూనెతోని నింపుతారు. నింపి ఆయనకు ఆ వ్యక్తికి చెప్తారనమాట, నువ్వు ఈ కుండని పట్టుకొని మొత్తం రాజభవనం అంతా ఒకసారి తిరిగిరా, కానీ నువ్వు వెళ్ళి నడిచి వచ్చేటప్పుడు ఒక్క చుక్క నూనె చుక్క కూడా కింద పడకూడదు. ఒక్క చుక్క నూనె చుక్క కింద పడినా నీ శరీరం నుంచి నీ తల కింద పడుతుంది అని ఆ రాజు చెప్తాడనమాట. అప్పుడు ఆయన అనుకుంటాడు, అయ్యో నేను ఎవరో నన్ను బాధ పెడుతున్నారు, నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు అని వస్తే ఈ రాజు అసలు నన్నే సంహరిద్దాం అనుకుంటున్నాడు అని చాలా బాధపడతాడు. కానీ ఇంకప్పుడు ఏం చెయ్యలేడు అనమాట. రాజు కాబట్టి రాజు ఏం చెబితే రాజు చెయ్యాల్సిందే, ఆజ్ఞ పాటించాల్సిందే అని ఆ కుండని తీసుకొని అతి జాగ్రత్తగా 100% దాని మీదనే ఫోకస్ పెట్టి కాన్షియస్ గా తిరిగేసి వస్తాడనమాట. రాజభవనం చాలా పెద్దది. అంత మొత్తం తిరిగేసి మళ్ళీ వచ్చి ఇంకా రాజుకి ఇచ్చేస్తాడు ఆ కుండని. ఇచ్చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు రాజు అడుగుతాడు, ఇప్పుడు మరి నువ్వు వెళ్ళేసి వచ్చావు కదా, నీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడారు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఆ వ్యక్తి ఏమంటాడు, నా ఫోకస్ అంతా 100% ఆ కుండ మీదనే ఉంది, అసలు పక్కన ఎవరున్నారు, ఏం మాట్లాడారు అనేది అసలు నేను పట్టించుకోలేదు అని అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, ఇదే నేను కూడా నీకు చెప్పాలనుకున్నా, ఎవరికైతే ఒక లక్ష్యం మీదనే గురి ఉంటుందో వాళ్ళు పక్కన ఒక విషయాల మీద, పక్కన మనుషుల యొక్క ప్రభావం వాళ్ళ మీద అసలు ఉండదు. నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పాను సేవకులకి, మీరు వెళ్ళండి, చూడండి, అక్కడ మాట్లాడండి, అక్కడ జరిగింది వచ్చి నాకు చెప్పండి అని చెప్పాను. కానీ వాళ్ళెవరి ప్రభావం కూడా నీ మీద లేదు. ఇది ఏ విధంగా సాధ్యం? మరి మనం కూడా ఆ విధంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? ఇదే మన జీవితానికి మనం అన్వయించుకుంటే మన యొక్క లక్ష్యం ఏంటిది? ప్రతి మనిషికి, ప్రతి భక్తుని యొక్క లక్ష్యం ఏంటిది అంటే కృష్ణ భక్తి భావంలో ఉండడం. కృష్ణుడి మీదనే మనం ఫోకస్ చేసి ఈ చుట్టూ యొక్క పరిస్థితుల ప్రభావం మన మీద పడకుండా మనం ఏం చేయాలి? మనము మన లక్ష్యం మీదనే గురి ఉంచుకోవాలి. మనము భక్తియుత సేవ చేస్తూ గురువు యొక్క మార్గ నిర్దేశనంలో మనము
ఏ విధంగా అయినా కృష్ణుణ్ణి చేరుకోవాలి అనేది మాత్రమే మన జీవితం యొక్క లక్ష్యం అయ్యి ఉండాలి. దీన్ని మనము మాతాజీ మీరు చెప్పారు. కానీ మన లక్ష్యము దాని మీదనే ఉండాలి అని దేని మీద మన ఫోకస్ పోకూడదు అని చెప్తున్నారు. మనం ఈ భౌతికమైన బంధాల్లో ఉన్నాం. ఏ విధంగా సాధ్యం ఇది అంటే దీనికి మంచిది చెప్పారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఆయన భాష్యంలో, ఎవరైతే ఈ శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఈ శరీరాన్ని మీద ఎక్కువగా ప్రేమించి అప్పుడు ఏమవుతుంది, ఆయన ఆ వ్యక్తి యొక్క ఫోకస్ ఈ శరీరం మీద ఉన్నప్పుడు, ఈ శరీరం ఎక్కువ ప్రేమించినప్పుడు ఈ శరీరంతో ఎవరెవరి మీద బంధం ఉందో, ఇప్పుడు ఒక చాలా మంది ఈ లోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. కానీ ఒక భార్యకి భర్తతోనే బంధం ఉంటుంది, భర్తని వివాహం చేసుకుంది కాబట్టి ఆయన మీదనే ప్రేమ ఉంటుంది. అందుకని వాళ్ళిద్దరి మీద ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రేమ బంధం కారణంగా వాళ్ళు ఇంకొక జీవికి జన్మనిస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరి బంధం ఆ జీవితోని ఏర్పడుతుంది. అంటే ఈ భౌతికమైన బంధాలు అనేది ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అనుకోవడం వల్లనే మనము ఈ భౌతిక బంధాల్లో చిక్కుకుంటాం. ఇది నేను, ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మ అని ఎవరు అనుకుంటారో వాళ్ళకి ఈ శరీరం మీద ఎక్కువ ప్రేమ లేనప్పుడు ఈ భౌతికమైన బంధాలకి ఎక్కువగా విలువీయరన్నమాట. అప్పుడు వాళ్ళు మాత్రమే స్థితప్రజ్ఞులు కాగలరు అని చెప్తున్నారు. ఇది ఏ విధంగా సాధ్యం మాతాజీ? మనము ఈ భౌతిక బంధాలలో ఆల్రెడీ చిక్కుకొని ఉన్నాం. ఈ భౌతిక బంధాలలో ఉన్నాం. ఈ భౌతికమైన బంధాల్లో ఉంటూ ఈ భౌతికమైన బంధాలని ప్రేమించకుండా ఏ విధంగా ఉండాలి అంటే దీనికి మనము మహాభారతం నుంచి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అన్నమాట. మనము ద్రౌపది దేవిని చూసుకుంటే ఆమెకు 5 భర్తలు. 5 భర్తల వల్ల 5 పుత్రులు జన్మించారు. 5 కూడా ఆమె ఎంత బాగా చూసుకుందంటే ఒక్క భర్త కూడా ఎప్పుడు కూడా ఎవరికి కంప్లైంట్ చేయలేదంట ద్రౌపది దేవి మీద. అందరు కూడా ఆమెని అంత ప్రేమించారు. ఆమె అన్ని బాధ్యతలు కూడా అంత బాగా నిర్వర్తించింది. మళ్ళీ పుత్రుల మీద కూడా ప్రేమను కలిగి ఉంది. మరి ఉంది కదా, మరి ఆ భౌతికమైన బంధాలలో చిక్కుకోలేదు, కేవలం భౌతిక బంధాలతో కలిసి ఉంది. కానీ ఆమె ఫోకస్ కృష్ణుడి మీదనే ఉంది అని మీరు ఎలా చెప్పగలరు అంటే, మనము ఆమెని అది కురుసభలో అంత అవమానించారు. అంత అవమానించినప్పుడు కృష్ణ భగవానుడు ఆమెకు సహాయం చేశారు. కానీ ఆ సమయంలో ఆమెకి ఎంత బాధగా ఉంటుంది. ఆమె ఆ బాధతోని అది కృష్ణుడు రక్షించిన తర్వాత అయినా గాని ఆమె ఆ బాధతోని ఆమె చాలా తపస్యాలి. ఎందుకంటే ఆమె యొక్క భౌతికమైన జీవితం కూడా ఒక తపస్సులాగా ఆచరించింది. 5 భర్తలతోని సాంగత్యం అనేది సామాన్యమైన విషయం కాదనమాట. ఆమె దాన్ని కూడా ఒక తపస్సులాగా స్వీకరించింది. ఆమెకి ఎంతో తపశ్శక్తి ఉంది. ఆ తపశ్శక్తితోని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నిమిషంలోనే ఆమె శపించొచ్చు అనమాట. శపించి ఆ నిమిషంలోనే వాళ్ళందరి జీవితం అంతమైపోతుంది. మళ్ళీ ద్రౌపది దేవే కాకుండా అక్కడ అర్జునుడు కానీ, భీమసేనుడు కానీ అందరు కూడా క్యాపబుల్ పర్సన్స్. వాళ్ళు ఆ సమయంలో అక్కడ అవమానించిన వాళ్ళందరినీ అక్కడే శిక్షించగలరు. కానీ ఎవ్వరు కూడా ఆ విధంగా చేయలేదు. ధర్మరాజు ఒక మాట చెబితే వాళ్ళందరూ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలో అదే చేశారు. కృష్ణ భగవానుడు వాళ్లకు చెప్పే వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా యుద్ధం అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఎవరు కూడా ఎవరి మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదనమాట. అక్కడ కుంతి మాత ఉంది. కుంతి మాత ఎన్ని రోజుల నుంచి పాండురాజు చనిపోయినప్పటి నుంచి కూడా ఈ ధృతరాష్ట్రుడి పుత్రుల వల్ల బాధపడుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు సాధించుకున్న ఆ రాజ్యాన్ని కూడా తీసేసుకున్నారు. కానీ అప్పుడు కూడా కుంతి మాత అంత అవమానించిన పిల్లల్ని, ఆమె కోడల్ని ఆమె ఒక్క మాట వెళ్ళి కృష్ణ భగవానుడికి కానీ, బలరాముడికి కానీ చెప్తే అదే నిమిషంలో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇప్పిస్తారు. వాళ్ళని అవమానించినందుకు వాళ్ళని శిక్షిస్తారు కూడా అనమాట. ఒక మాట కూడా ఇంకెదురు చెప్పరు. కానీ కుంతి మాత ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భౌతికమైన బాధ్యతల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో వాళ్ళ ఫోకస్ ఎవరి మీద ఉంది? కృష్ణ భగవానుడి మీద ఉంది. అదే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎన్ని భౌతికమైన సమస్యలు ఉన్నా కానీ ఎవరు కూడా ఎప్పుడు చెలించలేదు. ద్రౌపది దేవికి 5 పుత్రులు ఉన్నారు.
కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ వచ్చి 5గురు పుత్రుల్ని నిద్రిస్తున్న వాళ్ళని నిద్రిస్తున్నట్టే వధించాడు. వధిస్తే అప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడు వెళ్లి ఆ అశ్వత్థామని బంధించి తీసుకొచ్చి ద్రౌపది దేవి ముందు నిలబెడతారు. నువ్వు ఏం పనిష్మెంట్ ఇయ్యమంటే ఆయనకి ఈ క్షణంలో మేము ఇస్తామని చెప్తారు. అప్పుడు ఏమంటుందంటే ద్రౌపది దేవి, ఆయన బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు, బ్రాహ్మణి పుత్రుని మనం అవమానించొద్దు అని అంటే కృష్ణ భగవాన్ చెప్తారు. ఆయన బ్రాహ్మణుడి పుత్రుడే, కానీ ఆయన బ్రాహ్మణ లక్షణాలు లేవు. ఆయన ద్విజ బంధువు, పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ ఆచరణ ద్వారా బ్రాహ్మణుడు కాదు, కాబట్టి మనం ఆయన్ని శిక్షించొచ్చు అని చెప్తారు. అప్పుడు ద్రౌపది దేవి ఏమంటుందంటే, ఇప్పుడు నా పుత్రుల్ని పోగొట్టుకొని నేను బాధపడుతున్నాను, కానీ నాకు ఈ బాధ ఉంది, నేను అనుభవిస్తున్నా. ఈ బాధ అశ్వత్థామ యొక్క తల్లికి ఎందుకు కలగాలి? ఇప్పుడు ఆల్రెడీ ఆమె భర్తను పోగొట్టుకొని బాధపడుతుంది, మళ్ళీ ఆమెకి ఈ బాధను కూడా నేను ఎందుకు కలిగించాలి అంటుందన్నమాట ద్రౌపది దేవి. అది మనం చూసుకుంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో అయినా, మనమైతే మన పిల్లలని ఎవరైనా బయట ఆడుకునేటప్పుడు తిట్టినా కొట్టినా మనకి ఎంత కోపం వస్తుంది, కానీ అక్కడ వాళ్ళందరినీ చంపేసినా గాని ఆమె చెలించలేదన్నమాట. వాళ్ళని మనము స్థిత ప్రజ్ఞులు అంటాం. అయితే మనకి ఏ విధంగా సాధ్యం ఇది? మనము భౌతిక బంధాలలో చిక్కుకొని ఉన్నాం. ఈ బంధాలతోనే మనం నడుస్తూ ఉన్నాం. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, మనం దీన్ని ఈ విధంగా హ్యాండిల్ చేసాం. కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది, అసలు అప్పుడు మనకు వచ్చిన సమస్య అసలు పెద్ద సమస్యే కాదు, మనం అప్పుడు ఆ విధంగా ఎందుకు రియాక్ట్ అయ్యాం, మనము వేరే విధంగా మాట్లాడి ఉండాల్సింది, ఆ సిచ్యువేషన్ ని వేరే విధంగా హ్యాండిల్ చేయాల్సింది అని అనిపిస్తుంది అనమాట. అయితే మనకు బాధ కలిగినప్పుడు మన సిచ్యువేషన్స్ ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటే, మనము కృష్ణ భక్తులమైతే మనకు ఆ జ్ఞానాన్ని కృష్ణ భగవానుడే ఇస్తారనమాట. మనం కృష్ణ భక్తిలో ఉంటూ కృష్ణుడి మీద ఫోకస్ చేస్తూ ఉంటే, మన ఉన్న మంచి చెడులన్నిటిని కూడా కృష్ణుడితోనే పంచుకుంటూ ఉంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేవి కూడా అన్ని కృష్ణుడే చూసుకుంటారనమాట. దానికి మనం ఏం చేయాలి అంటే, మనం భక్తియుత సేవ చేయాలి. భక్తియుత సేవ చేయాలి అంటే అది ఏ విధంగా సాధ్యం? మనము భక్తియుత సేవలో ముందుకు వెళ్ళాలి అంటే మనము హరే కృష్ణ మహామంత్రంతోనే సాధ్యం అన్నమాట. అప్పుడు మాత్రమే మన మనసులో ఉన్న దోషాలు కల్మషాలు పోయి మన మనసు శుద్ధమవుతుంది. అప్పుడు మనకు కృష్ణుడి మీద ఫోకస్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆయన మీద ఫోకస్ ఉన్నప్పుడు మనం కృష్ణుడు ఏం చెప్పారు, ఇంకా ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అని చెప్పారు అనేది మనం ఆలోచిస్తాం. అప్పుడు మనము భగవద్గీత చదివితే మనము ఆయన ప్రతి శ్లోకంలో ఏం చెప్పారు, మన జీవితంలో ఏ విధంగా ఉండమని చెప్పారు, ఏ విధంగా వాటిని మనని అన్వయించుకోమని చెప్పారు, మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని కృష్ణ భక్తి భావనలో ఉంటూ ఈ భగవద్గీతలోని శ్లోకాలని చదువుతూ ప్రతి ఒక్క శ్లోకమైన మనం సరిగా అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటే, మనము ఆచరిస్తే, అప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రభావం మన మీద ఉండకుండా, ఏ విధంగా మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ, సమస్యలు కానీ, మనుషులు కానీ, ఏదైనా కానీ వాటి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏ యొక్క పరిస్థితి మన మీద పడకుండా ఎప్పుడు మనం ఉండగలము, ఆ విధంగా మనం కనుక ఉంటే అప్పుడు మనలని అందరూ స్థిత ప్రజ్ఞులు అంటారు. హరే కృష్ణ అండి. స్థిత ప్రజ్ఞలు ఏ విధంగా ఉండకూడదో మనం ఈ రోజు చర్చించాము. ఇంకా కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అర్జునుడికి, ఇంకా ఆయన అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు అనేది రేపు మనం చూద్దాము. హరే కృష్ణ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.